వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి క్లాస్ వింటున్నాం. ఆల్రెడీ మనకు శాతవాహనులు, ఇక్ష్వాకులు, అలానే శాతవాహన అనంతర యుగమైనటువంటి బృహత్పాలయన్లు, ఆనందగోత్రుజులు, శాలంకాయన్లు, అంతకంటే ముందు నిన్నటి క్లాస్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు చారిత్రక పూర్వయుగం టాపిక్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలినటి విష్ణుకుండిలకు సంబంధించి క్లాస్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక పెండింగ్ ఉన్న క్లాస్ మనకి విష్ణుకుండులు క్లాస్ 2, దాంతోపాటు మీకు పీడిఎఫ్ కూడా అతి త్వరలో మీకు అందించబడుతుంది. ఇవాళ ఈ చిన్న క్లాస్లో ఈ శాతవాహన రాజుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు వారి యొక్క రాజవంశాలకు సంబంధించి రాజలాంఛనాలు మనం అన్నిటినీ ఒక చిన్న టూ పేజీలు మీకు అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలని కనుక ఉచితంగా మీకు లేదా ఫ్రీగా అందించబడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటి? సూర్యుడు. మీ అందరికీ తెలిసిందే. ఇలా మనం నేర్చుకోవడం వల్ల కనీసం 1 or 2 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. మినిమం లేదా మ్యాక్సిమం 1 మార్క్ అయినా ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ కూడా అడుగుతున్నారు. ఓకే, శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటి? సూర్యుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ మనకు వచ్చేటి ఇక్ష్వాకులు. అయితే ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం కూడా సింహం. శాతవాహనుల యొక్క రాజలాంఛనం చూడండి మనకు సూర్యుడు. ఇలా శాతవాహనులు సూర్యుడు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం మనకి ఏంటి? సింహం. ఇలా కంటిన్యూగా వేసుకో మనకు గుర్తుండిపోతున్నాయి. అలానే బృహత్పాలయుల యొక్క రాజలాంఛనం కూడా సింహమే. ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం సింహమే, మరియు బృహత్పాలయులు వచ్చి కూడా వారి రాజులు కూడా సింహమే చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి ఆనందగోత్రుల యొక్క రాజలాంఛనం వృషభం. అలానే శాలంకాయల యొక్క రాజలాంఛనం కూడా మనకు వృషభమే, మరియు ప్రాచీన పల్లవుల యొక్క రాజలాంఛనం కూడా వృషభమే. ఇక్కడ ఆనందగోత్రుజులు, శాలంకాయన్లు, ప్రాచీన పల్లవులు, ఈ ముగ్గురు యొక్క రాజలాంఛనం కూడా మనకు వృషభమే చెప్తుంది. ఇలా కంటిన్యూస్గా ఒక నోట్ మేక్ చేసుకోండి, గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి విష్ణుకుండిన్లు. ఈ విష్ణుకుండుల యొక్క రాజలాంఛనం 2 ఉన్నాయి. వాటిలో మొదటిది గరుడ లేదా పంజా ఎత్తిన సింహం, లేదా సింహం అన్న గుర్తుపెట్టుకోండి. గరుడ మరియు పంజా ఎత్తిన సింహం. తూర్పు చాళుక్యుల యొక్క రాజలాంఛనం ఏంటి? వరాహం. తూర్పు చాళుక్యుల యొక్క రాజలాంఛనం వరాహం. నెక్స్ట్ చూడండి అలానే కాకతీయ రాజుల యొక్క రాజలాంఛనం కూడా వరాహమే, మరియు విజయనగర రాజుల యొక్క రాజలాంఛనం కూడా వరాహమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరి యొక్క తూర్పు చాళుక్యుల యొక్క రాజలాంఛనం వరాహమే, కాకతీయుల యొక్క రాజలాంఛనం వరాహమే, మరియు విజయనగర రాజుల యొక్క రాజలాంఛనం కూడా వరాహమే. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. చూడండి ఇక్కడ శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడు, అలానే ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం సింహము, మరియు బృహత్పాలయ రాజు దగ్గర కూడా సింహమే. శాతవాహనంతరం వచ్చేవారు ఇక్ష్వాకులు. శాతవాహన సూర్యుడు గుర్తుంటుంది ఎవరికైనా, కానీ ఇక్ష్వాకులది బృహత్పాలది గుర్తుపెట్టుకోండి, ఇద్దరిది కూడా సింహమే. చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఖచ్చితంగా 1 మార్క్ లేదా 1 or 2 ఖచ్చితంగా గెస్ చేయొచ్చు. అందుకే చెప్తాను. ఇక్ష్వాకుల రాజలాంఛనం సింహమే, బృహత్పాలయంలో కూడా సింహమే. మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్ గుర్తుంటుంది. చూడండి ఈ ముగ్గురు యొక్క రాజవంశాలు కూడా ఒకటే. అది ఆనందగోత్రులు కావచ్చు, శాలంకాయలు కావచ్చు, ప్రాచీన పల్లవులు కావచ్చు. వీరి యొక్క రాజలాంఛనం మనకు వృషభం. ఏంటిది? వృషభం. నంది అని కూడా అంటారు. శాలంకాయ నంది అని అర్థం చెప్పాం కదా. వీరి యొక్క రాజలాంఛనం కూడా ఆనందగోత్రులది, శాలంకాయలది, ప్రాచీన పల్లవులది. ఇది కూడా వృషభమే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ విష్ణుకుండిలు కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకు విష్ణుకుండ రాజలాంఛనం గరుడ లేదా సింహం లేదా పంజా ఎత్తిన సింహం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి తూర్పు చాళుక్యులు కావచ్చు, కాకతీయ రాజులు కావచ్చు, విజయనగర రాజులు కావచ్చు, వీరి యొక్క రాజలాంఛనం ఏంటి? వరాహం. ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్ అడిగారు. తూర్పు చాళుక్యులది కావచ్చు, కాకతీయ రాజులది కావచ్చు, మరియు విజయనగర రాజులది కావచ్చు. వీరి యొక్క రాజలాంఛనం ముగ్గురిది ఏంటి? మనకు వరాహం. ఇది వరాహం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియోని ఇక్కడ కంప్లీట్ చేసేసుకుందాం. మీకు ఇంకో విషయం అండి, మన ఆర్ఆర్ఎడ్యుకే ఛానల్ నుంచి ఒక 6 టాపిక్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా మనకు విష్ణుకుండిల టాపిక్ మీకు త్వరలో క్లాస్ మరియు పీడిఎఫ్ మీకు అందించబడుతుంది. మన ఛానల్లో ఈ టాపిక్స్ మొత్తం మనకు కేవలం 113 రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది. 113 క్లాసెస్ అని చూస్తున్నారు కదా. క్లాసెస్ ఎలా చెప్తున్నారో సేమ్ యాజ్గా కొంత అదనపు సమాచారంతో పాటు మీకు అందించబడుతుంది కేవలం 113 రూపాయలకి. కాంటాక్ట్ నెంబర్ చెప్పాను చూడండి, 6300498822. ఓకే, 63004988. నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇవంతా మీకు ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ మీరు
ఇచ్చే పీడిఎఫ్ పూర్తి కంటెంటా లేదా ఇంపార్టెంట్ పాయింట్సా లేదా బిగ్స్ పాయింట్స్. మనం ఇచ్చే కంటెంట్ పూర్తిగా 100% గ్రూప్ 2కు మెయిన్స్కు అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బిట్స్ కాదు, ఇంపార్టెంట్ కంటెంట్ కాదు, టోటల్ సబ్జెక్ట్, టోటల్ కంటెంట్ మనకు పూర్తి క్లారిటీగా మనకు మన ఛానల్ నుంచి క్లాసెస్ ఫ్రీగా ఉంటున్నారు. కేవలం మీరు పీడిఎఫ్కు మాత్రమే. కొంతమంది అడుగుతున్నారు, సార్ క్లాసెస్కి ఏమైనా ఫీజు పే చేయాలండి. క్లాసెస్కు ఫీజు పే చేయాలని అవసరం లేదండి. క్లాసెస్కు ఫీజు పే అవసరం లేదు, ఫ్రీ క్లాసెస్. మీరు పే చేసేది వల్ల పీడిఎఫ్స్కి మాత్రమే పే చేస్తున్నారు. నేను ఇప్పటివరకు సార్ మా దగ్గర మనీ లేవని చెప్పి కొంత అమౌంట్ తగ్గించి తీసుకోవడం జరిగింది. కొంతమందికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అందరికీ కాదండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఫ్రీగా ప్రొవైడ్ కూడా చేశాను. ఓకే, మనకి మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ మాత్రం ఫ్రీ అండి. పీడిఎఫ్స్కే మనీ ప్రొవైడ్ తీసేసుకుంటాను నేను. పీడిఎఫ్స్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్. సార్ మాకు పీడిఎఫ్స్ వద్దంటే కనుక క్లాసెస్ వినండి, సరిపోతుంది. ఇట్లా అభ్యంతరం లేదు. ఖచ్చితంగా పీడిఎఫ్ఏ తీసుకోవడం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మాకు వద్దంటే కనుక క్లాసెస్ వినండి. క్లాసెస్ మాత్రం తీసేసుకోండి, ఇబ్బంది లేదు మనకి. మీలో మరోసారి చెప్తున్నాను చూడండి. మన కాంటాక్ట్ నెంబర్ 6300498822. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అని మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇవన్నీ రాజలాంఛనాలు. ఇవన్నీ మనకు ఇలా ఒక చోట నోట్ చేసుకున్నామంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. అందుకోసం ఈ వీడియో చేశాను. ఓకే, చూడండి, ఈ పీడిఎఫ్ కావాలని మీకు ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను, మనీ ఏం తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఆర్ఐడికల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో ముఖ్య విషయం అండి, చెప్పడం మర్చిపోయాను. చాలామంది మెసేజ్ చేస్తాను, సార్ విష్ణు కుండిన క్లాస్ అని చెప్పి. నాకు చెప్పాను కదండి, విష్ణు కుండిన క్లాసు. ఇంకో విషయం అండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం క్లాసెస్ కంప్లీట్ చేస్తారా? మాకు మొత్తం పీడిఎఫ్స్ కావాలంటున్నాను. కొంచెం టైం పడుతుందండి, టైం టేకింగ్. పీడిఎఫ్స్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు, పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందుకే కొంచెం క్లాసెస్ కూడా మీకు లేట్ అవుతున్న కారణం ఏంటంటే పీడిఎఫ్ ప్రిపేర్ చేస్తున్నారు. వాటిలో కొన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, మిస్టేక్స్ ఉంటాయి. ఇది లైఫ్ విషయం అండి, జాబ్ అంటే లైఫ్ విషయం కదా. అందులో 1 మార్క్ పోయినా కూడా నన్నే అంటారు, మన ఛానల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రత్యేకంగా నేనే దగ్గరుండి పీడిఎఫ్ ప్రిపేర్ చేపిస్తే, అందుకోసం మీకు క్లాసెస్ లేట్ అవుతున్నాయి. పీడిఎఫ్స్ కూడా నిన్న చారిత్రక పూర్వం కూడా ఆల్రెడీ మనీ పే చేశారు అడ్వాన్స్గానే. కానీ నేను 12 తర్వాత క్లాస్ అప్లోడ్ చేస్తే మీకు ఈవినింగ్ 6 o'clockకి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 6 o'clockకి పీడిఎఫ్ ప్రొవైడ్ చేసింది. కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోద్దండి. క్లాసెస్ మాత్రం 100% షూర్గా ఏన్షియంట్ కానీ, మిడిల్ కానీ, నెక్స్ట్ అనదర్ టాపిక్ మోడర్న్ కానీ మొత్తం టాపిక్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ లేదా జూన్ మిడిల్కో కానీ మనం పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏపీ హిస్టరీ క్లాసెస్. కొంతమంది మొత్తం క్లాసెస్ కావాలి సార్, పీడిఎఫ్ కావాలంటున్నారు. మొత్తం అంటే కొంచెం టైం పడుతుంది చెప్పాను కదా. లేదు సార్, మేము టాపిక్ వైజ్ తీసుకున్నాను ఒకటే, మొత్తం తీసుకున్నాం ఒకటి. మీరు టాపిక్ సార్ మేము ఎగ్జాంపుల్కి ఏపీ హిస్టరీ టాపిక్ నేను శాతవాహనం టాపిక్ 29 పెట్టాను, ఇప్పుడు 39 పెట్టాను. అర్థమవుతుందా? సరే, నేను 29 తీసుకుంటా అంటే తీసుకోండి, ఇబ్బంది లేదు. దానికి సమాచారం అట్లే ఉంటుంది. నేను మొత్తం పీడిఎఫ్ తీసుకుంటాను సార్, అట్లా ఇబ్బంది లేదు. ఆల్రెడీ పీడిఎఫ్ తీసుకోవడానికి కొంత అమౌంట్ సార్ మాకు ఇబ్బంది అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? క్లాసెస్ విన్నా అదేండి, ఇబ్బంది లేదు. దీనికి ఏంటంటే మనం ఇచ్చే పీడిఎఫ్స్కి ఏంటంటే కొంత అదనపు సమాచారం, ఏదైనా ప్రీవియస్ ఇయర్స్ అంటే ఎగ్జామ్లో కొంచెం ప్రాక్టీస్ బిట్స్ కానీ, కొంత అదనపు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇటీవల గ్రూప్ 2లో కానీ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు, శాతవాహనం సంబంధించి స్కందావారాలు కటకం అంటే ఏంటని, అదే కొన్ని అడిషనల్స్ ప్రాక్టీస్ బిట్స్లో కొంచెం అదనంగా యాడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంత క్లోజ్ చేస్తున్నాను. లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.